హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సృజన ఫుడ్స్ రెసిపీస్. మేము మా విలేజ్కి వచ్చిన తర్వాత ఎల్లమ్మ దేవతనైతే చేసుకున్నాము. మరి ఎల్లమ్మ దేవతని చేసుకున్నప్పుడు ఎటువంటి వంటకాలు వండాలి, ఎటువంటి పదార్థాలు అయితే పెట్టాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఈ దేవతకి యాటనకొస్తారు. మంగళవారం రోజే ఈ దేవతని చేస్తారు. మరియు ఇంట్లో వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు ఈ తల్లికి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే తొందరగా వెళ్ళిపోదాం పదండి. ముందైతే ఆ దేవతకి కావాల్సిన పూలమాలనైతే కట్టి పెట్టామండి. చాలా పెద్దగానే మాల ఉంది. మరియు వంట కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే దేవతకి గుగ్గిళ్ళు అయితే ప్రసాదంగా పెడతారు. దానికోసమైతే తాలింపు రెడీ చేస్తున్నారు. మా అమ్మమ్మనైతే తాలింపు రెడీ చేస్తుంది. అదిగో ఆనియన్స్ వేసి, ఆయిల్లో ఆనియన్స్ వేసి మరియు మిర్చీలు కరివేపాకు వేసి అలా ఫ్రై చేస్తుంది. ఈ తాలింపులో సాల్ట్ కొంచెం యాడ్ చేసి ఇదైతే గుగ్గిళ్ళల్లో వేస్తారండి. గుగ్గిళ్ళు 5 రకాలుగా చేస్తారు. ఎక్కువ మేమైతే బొబ్బర్ల గుడాలు తింటాం కాబట్టి బొబ్బర్లకి గుడాలైతే యాడ్ చేసాము. ఇందులో 5 రకాలు వేస్తారు. ఇందులోకి యాడ్ చేసింది చాలా బొబ్బర్లు మరియు కొన్ని శనగలు, పల్లీలు, ఉలువలు, చిక్కుళ్ళు కూడా యాడ్ చేస్తారు. ఇందులో కందులైతే యాడ్ చేయొద్దంట. కందులు యాడ్ చేస్తే కళ్ళు పోతాయని అంటారు. తాలింపు అయితే మా అమ్మమ్మ రెడీ చేసి ఇందులోకైతే సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటే సాల్ట్ అయితే యాడ్ చేసేసారు. సప్పటి గుడాలైతే దేవతకి సమర్పిస్తారు, అందుకే పక్కన పెట్టాం. ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే రెడీ చేసుకుంటున్నాము. ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసేసి తాలింపు గింజలు అయితే వేసేసుకున్న తగినన్ని ఆవాలు, జీలకర్ర మరియు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసేసాం. ఉపవాసం ఉన్నవారైతే ఈ ఉప్మాని తినరండి. దేవతని పూజించేటప్పుడు ఏదైనా కొంచెం టిఫిన్ కూడా చేసి ఆ దేవతని పూజించవచ్చు అన్నట్టు, మరేం పర్లేదు. ఇందులోకైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి మొత్తం ఆయిల్లో నెమ్మదిగానే ఫ్రై అవుతూ ఉండాలి. ఇందులోకి కొంచెం అంత సాల్ట్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత మనము ఉప్మా రవ్వని ఉంటుంది కదండి, ఆ రవ్వని వేసుకొని కొంచెం అంతా అలా ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వని ఫ్రై చేయడం వల్ల మంచి కలర్ కాంబినేషన్తో మంచి టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేస్తేనే ఉప్మా మంచి టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ వాటర్లో యాడ్ చేయడం వల్ల రుచి అనేది రాదు. కొంచెం రంగు మారాలి అంతే. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే అదే రంగు మారుతుంది. ఇలా కొంచెం ఫ్రై కానివ్వాలి. వెంటనే కలుపుతూ ఉండాలి రవ్వని. ఇప్పుడు రవ్వను గిన్నెలో తీసుకొని అదే గిన్నెలో వాటర్ని అయితే యాడ్ చేసుకొని అందులో సాల్ట్, అంటే వాటర్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం మసిలిన తర్వాత రవ్వని అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న రవ్వని అయితే ఈ వాటర్లోకి యాడ్ చేయాలి. గడ్డ కట్టకుండా తొందరగా కలుపుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. వేడి మీద ఉన్నప్పుడు ఉప్మా రెడీ అవుతూనే ఉంటుంది. అంటే 1 గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. సన్నటి రవ్వకి అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మా అయితే అందరం తినేసామండి. ఇప్పుడు వట్టి చేపల పులుసు అయితే పెట్టాలి. మేము వీడియో తీసేసరికి వట్టి చేపల పులుసు అయితే పెట్టేశారు. మా ఎల్లమ్మ దేవత అయితే వట్టి చేపల ఎల్లమ్మ అని అంటారు. కొంతమంది బెల్లన్నంతో కూడా దేవతని చేసుకుంటారు. వీళ్ళందరైతే దేవతకి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలు మరియు కావాల్సిన వస్తువులని తెచ్చి అలంకరిస్తున్నారు. ఆ దేవతకి చూస్తున్నారు కదా, ఒక క్లాత్ వేసి అలా బియ్యం పెట్టి కురాడులని ఎలా పూజిస్తున్నారు. చుట్టంతా పసుపు పూసి మరియు కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టారు. 2 కురాళ్ళని కూడా పెట్టారు. అందులో కళ్ళు అయితే పోస్తారన్నమాట. వాటికి పూలమాల అయితే అటాచ్ చేశారు, పెట్టేశారన్నట్టు. ఇలా వారి వారి పనులలోనైతే బిజీగా ఉన్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను మీకోసం. సో ఈ విధంగా అలంకరించారండి. మేము మరిన్ని కొన్ని పూలు తెచ్చామండి, అవి సరిపోలేదు. ఈ పూలు అయితే చాలా బాగున్నాయి. చక్రీ పూలండి ఇవి. చక్రీ పూలలోనే డబ్బల్ మల్లెలా వచ్చిందండి. చూడ్డానికి మల్లెపూలలా ఉన్నాయని స్లో మోషన్లో ఇది కూడా వీడియో తీసేసానండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూలమాల కట్టుకొని నెత్తిలో పెట్టుకునేసరికి అచ్చం మల్లెపూల్లా ఉన్నాయి చూడ్డానికి. ఇవి చక్రీ పూలే అంటారు. సో ఈ పూలన్నీ మాల కట్టడానికి మా మమ్మీ అయితే ముందుగానే అక్కడ రెడీ చేసి పెట్టుకుంది. ఈ మాల కట్టుకొని చాలామంది వాళ్ళ నెత్తిలో పెట్టుకున్నారు. మరికొన్ని దేవతకైతే పెట్టేశారు. కొన్ని మందార పూలు. ఈ పూలను చూస్తున్నారు కదండి, ఈ పూలైతే ఇక్కడ చెవి పక్కన పెట్టుకొని చాలామంది ఫోటోషూట్ చేస్తూ ఉంటారు. ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఇక్కడ మా చిన్నమ్మ అయితే కడప కూడా పూజిస్తుంది. ఎలాగో ఇంటి గుమ్మానికి మరియు తోరణాలు కట్టి ఇంటి ముందు ముగ్గేసుకోవాలి కదా, ఆ విధంగా ఎల్లమ్మని దేవతని చేసినప్పుడు అలా ఒక గడపకి బొట్టు పెట్టి కుంకుమ బొట్లు, పసుపు బొట్లు కూడా పెడతారు. అదిగో మా మమ్మీ మాల కట్టేస్తుంది.
అదిగో ఎల్లమ్మ దేవతకి కావాల్సిన కురాడైతే రెడీ అయిపోయింది. అదిగో దేవతకి అలా పసుపన్నం మరియు సప్పటి గుడాలు అందులో కొంచెమంత పెరుగు పోసి అలా పెడతారన్నట్టు నైవేద్యంగా. ఇవి పళ్ళు అని అంటారు. ఇవి 5 పెడతారన్నమాట. వేపాకులతో మరియు పూలమాలతో చక్కగా అలంకరించి 2 కురాళ్ళలోనైతే కళ్ళు పోసి పెట్టారు. కింది భాగంలో బియ్యం వేసి నిమ్మకాయలు పెట్టారు. అదిగో వట్టి చేపల పులుసు కూడా ఆ దేవతకి సమర్పించారు. ఇప్పుడు యాట కూడా రెడీగా ఉంది. యాటకైతే ఆహారం పెడుతున్నారు, అదే ఆకులు. యాట పిల్లనైతే తీసుకొచ్చాము. అంటే ఇది యాట ఏంటంటే మేకపోతు అని అంటారు. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉల్లిగడ్డలు కట్ చేస్తూ ఉన్నారు. ఉప్పలమ్మ దేవతకైనా ఎల్లమ్మ దేవతకైనా ఈ విధంగా గుంట తీసి పెడతారన్నమాట. ఇందులో అయితే మేక భాగాన్ని ఒకటి వేస్తారు, అదే బొత్త అన్నమాట. గాలికి వేపాకులు ఎలా ఊగుతున్నాయో. ఇది మా ఇంట్లో అన్నమాట. మా 3 ఇండ్లు ఉన్నాయి. మా చిన్నమ్మది, పెద్దమ్మది మరియు మా ఇల్లు. మా ఇంట్లోనే అలంకరించారు. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. చాలా పెద్దగా పూజ అయితే చేశారు. మేము మా విలేజ్కి వచ్చాం కాబట్టి ఈ ఇంట్లోనే ఉంటున్నాము. అందరైతే పండుగని చాలా బాగా జరిపారు. వీళ్ళందరూ వాళ్ళ వారి పనులలో చాలా బిజీగా ఉన్నారు. నా పనిలో నేనున్నాను. దేవతకి అందరూ దండం పెట్టడానికి ఒక ఫోటో తీయనని చాలామంది అంటుంటే అందరినీ ఒక్కొక్క ఫోటోగా తీస్తూ వీడియో కూడా తీసేశాను. దేవతని ఇలా అలంకరించారు, అన్ని సమర్పించారు. ఇంకా చాలా వంటకాలు అయితే ప్రిపేర్ చేశారండి. వీళ్ళు మా చిన్నమ్మ వాళ్ళ అమ్మ నాన్నలు. ఈ అమ్మమ్మ తాత వాళ్ళు కూడా ఓ ఫోటో తీయమని అన్నారు. మరియు వీళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మ మరియు తమ్ముడు. ప్రతి ఒక్కరైతే ఆ దేవత దగ్గర దండం పెట్టిన తర్వాతనైతే యాటపిల్లని తీసుకొని వచ్చారు. యాటపిల్లకి అలా పూలు కట్టి మరియు వేపాకులను కూడా కట్టేశారు. ముందుగా వేపాకులను కడితే మేక తినేస్తుందేమోనని అందరూ దండం పెట్టిన తర్వాతనైతే మేకకి కట్టేశారు. ఆ తర్వాత మా తమ్ముడు మరియు మా నాన్న వీళ్ళందరూ కూడా ఫోటోలు దిగారు. మా పెదబాపు ఇప్పుడు ధూపం కూడా వేసేశారు. దీన్ని సాంబ్రాణి పొగ అని కూడా అంటారు. ఈ ధూపం దగ్గరైతే యాటపిల్లని పెట్టారు, అంటే మేకపోతుని. ఇది పూర్తిగా జడితిస్తేనే మనం మేకని కొయ్యాలి. అందరైతే ధూపం పెట్టి జడితిస్తుందా లేదా అని ఆ దేవతకి దండం పెడుతూ వెయిట్ చేస్తున్నారు. ఇంతలో జడితిచ్చింది, కానీ ఆ వీడియోని తీయలేదు. ఇప్పుడు మా ఇంట్లోనైతే మా మమ్మీ కొబ్బరికాయ కూడా కొడుతుంది. ఇది మా ఇంట్లో సింపుల్గా చేసామండి. ఇప్పుడు అందరం దేవునికి దండం పెట్టాం. యాట కూడా జడితించిందని మేమైతే గుడాలు కళ్ళు అయితే తినడానికి రెడీగా ఉన్నాం. తినేసాం. ఆ తర్వాత మా అమ్మమ్మనైతే మెదడుతో కర్రీ కూడా వండింది. వీళ్ళందరూ మటన్ కూడా కట్ చేసి పెట్టేశారండి. ఇప్పుడు మా తాత పొయ్యి మీద అయితే వంట ప్రారంభించాడు. మటన్ కర్రీ ఆనియన్స్ వేసేసి మిర్చీలు వేసేసి ఇందులో దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు కచ్చాపచ్చగా దంచుకొని అది ఇందులో వేస్తారు. అది వేస్తేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మటన్ కూడా తొందరగా ఉడుకుతుందంట. ఇందులోనైతే బగారాకు కూడా వేశారు. ఇది ఇలా తాలింపులోనే వేసి ఫ్రై కానివ్వాలి. ఆనియన్స్ అయితే నెమ్మదిగా ఫ్రై అవుతూ ఉన్నాయి. మా అమ్మమ్మ వచ్చి ఆ ఆనియన్స్లోకి కొంచెమంత సాల్ట్ అయితే చల్లేసుకుంది. ఇలా సాల్ట్ వేయడం వల్ల మటన్ కర్రీలోకి అయితే నీరు వస్తుందంట. నేను ఉప్పలమ్మ దేవత మటన్ కర్రీ మరియు ఈ ఎల్లమ్మ దేవత మటన్ కర్రీలో కొంచెం డిఫరెంట్ ఉందండి. ఆ రోజు తీసిన వీడియో సరిగ్గా వచ్చిందో లేదో, చూడ్డానికి కనబడుతుందో లేదో అని ఈ వీడియో తీయడం అయితే ప్రారంభించాను. అయితే ఇందులోకి మటన్ కూడా వేసుకోవాలి. మేము ఫస్ట్ చేసిన మటన్ కర్రీ మరియు ఇప్పుడు చేసిన మటన్ కర్రీలో డిఫరెంట్ ఉంది. అంటే అప్పుడు మేము ఆనియన్స్లోనే అల్లం మరియు పసుపు వేసాం. ఇందులో మటన్ వేసిన తర్వాతే అల్లం పసుపు వేస్తారంట. ఇలా కొద్దిసేపటికి అయితే నీరు వచ్చేసిందండి. ఇది కనీసం అయితే ఒక 15 నిమిషాలు అయితే పట్టింది. కొంచెం చిన్న మేక కాబట్టి తొందరగా ఉడుకుతుంది, తొందరగా వాటర్ అయితే వస్తుంది. అదే ముదిరిందైతే తొందరగా నీరైతే రాదు. ఇందులోకి నీరు వచ్చిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేశారు. పసుపు అయితే మంచి రంగు వచ్చేంత వరకు యాడ్ చేసి కలుపుతూ ఉన్నారు. ఇలా మటన్కి మొత్తం పసుపు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల్లోనైతే ఇలా వాటర్ అయితే రిమూవ్ అయ్యింది. ఇందులోకైతే వాటర్ ఎప్పుడు యాడ్ చేస్తారో చెప్తాను. ఇందులోకి కారం యాడ్ చేశారు. అల్లం పేస్ట్ వేసేశారు, కానీ వీడియోని నేను స్కిప్ చేశాను. అంటే ఆ సమయంలో నేను అక్కడ లేనండి. కొంచెం బయట పని ఉంటే అక్కడికి వెళ్ళాను. సో అందుకని వీడియో క్లిప్ అనేది రాలేదు. ఇందులోకి కారం సరిపడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి.
కలుపుకున్న తర్వాత ఇందులోకైతే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పెద్ద వంటకం మా తాత వండుతున్నాడన్న పేరే కానీ మొత్తం కర్రీ అంతా అమ్మమ్మే చేసింది. కారం వేయటం మరియు అల్లం, పసుపు, ఉప్పు అంతా ఇందులోకైతే తగినన్ని వాటర్ని యాడ్ చేశారు. కొంచెమంత వాటర్ని యాడ్ చేస్తే చాలు. లాస్ట్ క్లిప్ తీయడం వీలు పడలేదండి, సో అందుకే తీయలేదు. ఇందులోకైతే మసాలా మరియు కొత్తిమీర కూడా యాడ్ చేసేసారంట. సో ఇప్పుడైతే ఆయిల్ పోసేసి ఇందులో ఆనియన్స్, మిర్చీలు వేశారు. ఇదైతే తలకాయ కూర అండి. తలకాయ కూర కూడా వండుతారండి. ఇదిగో తలకాయ కూర కూడా కట్ చేసి పెట్టారు. ఇందులోకైతే మనకి వజ్జుడి ఉంటుంది చూడండి, ఆ వజ్జుడి కూడా ఇందులోనే వేసి కర్రీ అయితే వండుతున్నారు. ఈ తలకాయ కూర, వజ్జుడి రెండు ఒకటేసారి వండుతున్నారు. ఇలా కూడా మనం వండుకోవచ్చు అన్నమాట. వీటిని సపరేట్గా కూడా వండుతారు. సో ఈ రోజైతే వంటలు చాలా ఎక్కువగా అయ్యాయని ఈ రెండు కలిపి వంట చేశారు. అయినా కానీ ఈ వజ్జుడి మరియు తలకాయ కూర కూడా చాలా కొద్దిగానే ఉన్నదన్నమాట. అందుకే రెండు ఒకేసారి కలిపైతే వంట ప్రారంభించారు. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత తలకాయ కూర మరియు వజ్జుడి రెండింటిని ఇందులో యాడ్ చేస్తారు. ఆ తర్వాత ఇందులోకి కొంచెమంత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మరియు ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత పసుపుని యాడ్ చేసి మొత్తం అంతా పసుపు పట్టేటట్టు. ఇందులోకి బగారాకు కూడా వేశారండి. ఆ క్లిప్ని నేను తీయటం వీలు పడలేదు. ఎల్లమ్మ దేవత అంటే మాకు కూడా కొన్ని పనులు ఉన్నాయండి. ఆ పనులు చేస్తూ ఈ వీడియో తీయాలంటే సమయం అయితే కుదరలేదు. అందుకే కొన్నిటిని స్కిప్ చేశానన్న విషయం కూడా మీకు చెప్పాను. ఇందులోకైతే కారాన్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడైతే యాడ్ చేసుకోవాలి. చాలా ఎక్కువగా ఉంటే ఎక్కువ కారం, తక్కువగా ఉంటే తక్కువ కారం అన్నట్టు. కారం వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి. ఈ తలకాయ కూర ఉడకడానికి కూడా కనీసం ఒక 40 నిమిషాలు అయితే పట్టిందండి. కారం, ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకున్నారు. మటన్ అయితే ఇక్కడ ఉడుకుతుందండి. అక్కడ తలకాయ కూర, ఇక్కడ మటన్ కూర రెండు ఒకేసారి వండారు. అక్కడికి ఇక్కడికి వీడియో తీయడానికి అయితే పరిగెడుతున్నాను. మటన్ అయితే ఉడికిపోయింది. లాస్ట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మటన్ ఉడికిందా లేదా అని. సో ఇదే అండి, మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది. ఎల్లమ్మ దేవతకి ఈ కర్రీ అయితే వండాము. మా ఇంట్లో దీపం పెట్టి అయితే ప్రసాదం కూడా పెట్టేశాము. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్దగా చేసుకునే వాళ్ళు, యాటను కోసే వాళ్ళైతే ఆ విధంగా చేసుకోవాలి. ఇలా ఎల్లమ్మ దేవతకి బొట్లు పెట్టి పూలమాల కడతారన్నట్టు గోడ సైడు. మేము ఈరోజు చేసిన వంటకాలైతే క్లిప్ తీయడం కుదరలేదు కాబట్టి ఏలో చూపిస్తున్నాను. ఉప్మా చేశాము, గుగ్గిళ్ళు చేశాము, తలకాయ కూర వండాము, లివర్ ఫ్రై చేశాము, మరియు వజ్జిడి తలకాయ కలిపి చేశాము, మెదడు కర్రీ కూడా వండాము, మటన్ కర్రీ కూడా వండాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? మీ ఇంట్లో కూడా ఎల్లమ్మ తల్లిని చేసుకున్నట్టు అనిపించిందా? మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.